5 2 Peter 2:5 మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రయాణం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరియు 7గురిని కాపాడెను. మరియు ఆయన చాలు 5 వరకే. ఓకే ఓకే. So here we see this verse referring back to the flood that the Lord brought in Genesis chapter 6. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి జలప్రయాణానికి జలప్రయాణాన్ని గురించి యొక్క వచనం చెప్తున్నది 2 Peter 2:5. We want to note the Greek word here that's translated as flood. చూడండి ఇక్కడ గ్రీక్ పదం ఒకటి ఉన్నది చూడండి. ఇది జలప్రలయము అని చెప్తున్నది. చూడండి ఈ యొక్క పదం పేరు ఏంటంటే క్యాటాక్లూస్మాస్. చూడండి క్యాటాక్లిజం అనేటువంటిది కూడా ఈ యొక్క పదం నుంచే వచ్చిందండి. చూడండి క్రొత్త నిబంధనలో ఈ స్థలంలో మాత్రమే ఈ పదం ఉపయోగించబడి ఉన్నది. చూడండి ఆయన ఆది కాండంలో చెప్పబడినటువంటి జలప్రయాణాన్ని గురించి చెప్పబడిన సందర్భం ఇక్కడ ఉన్నది. చూడండి ఇతర జలప్రయాణాలను ఆయన ఇతర సందర్భాలు చెప్పడం జరిగింది. అక్కడ ఏమో వ్యత్యాసమైన గ్రీక్ పదాన్ని ఉపయోగించాడు. చూడండి క్యాటాక్లూజ్మాస్ అనేటువంటి గ్రీక్ పదం అనేది మరి ఆది కాండం 6వ అధ్యాయంలో చెప్పబడిన జలప్రయం ఉందే దానికి మాత్రం ఉపయోగించబడింది అట్లా. ఇది ఇప్పుడు 7వ స్లైడ్ లో పోతున్నాము. చూడండి క్యాటాక్లిజం అనేటువంటి ఒక డిక్షనరీ పదం ఉంది ఇక్కడ. చూడండి ఈ యొక్క మెమెంటస్ అనేటువంటిది మరి ఇది ఒక మీరుట వాయలెంట్ అనమాట. చూడండి ఇది ఏంటి అంటే అది ఒక నాశనము లేదా పడగొట్టబడుట అనేటువంటి అర్థాన్ని చూస్తుంది. చూడండి జలప్రలయం కాలంలో ఏం జరిగిందో కొన్ని సాక్ష్యాలను మనం చూస్తున్నాము. చూడండి చాలా పెద్ద నాశనం అనేటువంటిది ఆ డెమోలిషన్ అనేటువంటిది ఆ జలప్రలయ కాలంలో జరిగింది. ఇప్పుడు 8వ స్లైడ్ లో పోతున్నట్లయితే 2 పేతురు 3వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదవండి. అంత్య దినముల్లో అపవాసకులు అపవాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమైనను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్త మనుషు సృష్టి ఆరంభము బట్టి నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వం నుండి ఆకాశం నుండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మర్తురు. ఓకే చూడండి ఇక్కడ ఈ యొక్క 3వ వచనంలో అపహాస్కుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి యేసు యొక్క రాకడ గురించి ఏమైనా అని చెప్పి వారు అంటున్నారు. చూడండి సృష్టి మొదలుకొని ఆరంభం ఉన్నట్టే సమస్తం ఉన్నది అని చెప్పి వారు చెప్తున్నారు. చూడండి ఇంత ముందుగా మనం ఏమైతే విన్నామో దాన్ని పోలే ఇది ఉన్నది. We remember Charles Lyell
when we were talking about the geology. చూడండి, భూగోళ శాస్త్రాన్ని గురించి చార్లెస్ లాయల్ అనేటువంటి ఆయన మాట్లాడినప్పుడు అది గుర్తొస్తున్నది. Remember, he coined that phrase that the present is the key to the past. చూడండి, ఆయన ఏం చెప్పాడంటే గతించిన కాలానికి ప్రజెంట్ కాలం అనేది ఒక కీ పాయింట్ గా ఉన్నదని చెప్పాడు. So they have this idea that things as we see them today, this is the way it's always been. చూడండి, ఈ రోజు ఉన్నట్టుగానే అంత ముందు నుంచి కూడా ఉన్నది అని చెప్పి అతను అంటున్నాడు. But let's continue now and read verses 5 and 6. ఇప్పుడు 5-6 వచనాల్లో మనం చూద్దాము. 3-5. 5-6 వచనం. ఏలయనగా పూర్వం నుండి ఆకాశము ఉండెననియో నీళ్లుండెననియో నీళ్ల వలన సమకూర్చబడిన భూమియో దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మత్తులు. ఓకే, ఆ నీళ్ళ So we're on slide 9, by the way. ఇప్పుడు 9వ స్లైడ్ లోనికి మనం వస్తున్నాము. But it points out that these scoffers are willingly ignorant. చూడండి, ఈ యొక్క అపహాసకులు కావాలని ఎరగక ఉన్నారు. Number one, they're willingly ignorant of the fact that God created this world. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు. But then in verse 6, they're also ignorant of the fact that he destroyed it. చూడండి, అదే 6వ వచనంలో ఆయనే వాటిని నశింపజేశాడనే విషయాన్ని మర్చిపోతున్నారు. But we notice the language specifically in verse 6. 6వ వచనంలో ఉపయోగించబడిన ఆ యొక్క భాషను మనం చూస్తున్నాం ఇక్కడ. He says, the world that then was. అప్పుడున్న లోకం అనేది, నీటి He says it was cataclysms with water. చూడండి, నీటి వలన అది నశించెను అని చెప్తున్నాడు. So we have this verb form of that same word that we were talking about just a minute ago. ఇంత ముందుగా మనం చదివాం చూసారా, అదే పదం యొక్క వెర్బ్ ఫామ్ లో మనం దాన్ని చూస్తున్నాం. Where the world, he says, was cataclysmed with water. చూడండి, క్యాటక్లిజం అంటే దాని అర్థం ఏంటంటే నీటి వలన అది నశించిపోయింది అని చెప్తున్నాడు. You know, there was this violent, destructive event that came about through the flood. ఆ యొక్క జలప్రలయం వలన గొప్ప నాశనం అనేది జరిగింది అనే విషయాన్ని చెప్తున్నాడు. So we see the Lord describing these scoffers then. చూడండి, ఈ యొక్క అపహాసకుల గురించి దేవుడు చెప్తున్న విషయాన్ని మనం చూస్తున్నాము. As intentionally ignoring the fact that these things occurred. చూడండి, ఈ యొక్క వాస్తవాలు జరిగినటువంటి కార్యాన్ని గురించి వారు ఎరగనటువంటి వారుగా, తెలియనటువంటి వారుగా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాడు. And that is what we see with these evolutionists. చూడండి, ఈ యొక్క పరిణామ సిద్ధాంతపు వారు మరి దాన్ని ఎరగక ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. We continually see them trying to explain these things in some other way. చూడండి, ఇంకొక ఇతర మార్గాల్లో కూడా దాన్ని వివరించడానికి మనం ప్రయత్నం చేద్దాము. But we're also continually seeing that that's not what the evidence says. చూడండి, సాక్ష్యాలు చెప్తున్నటువంటి వాస్తవాలు అది కాదనే విషయాన్ని మనం చూస్తున్నాం. We'll go to slide 10. ఇప్పుడు 10వ స్లైడ్ లోనికి పోదాము. So one of the questions that these scoffers often raise is this. చూడండి, ఈ యొక్క అపహాసకులు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, You know, when we talk about the flood, they said, well, where did all the water come from that was able to cover the entire earth? అయితే వాళ్ళు ఏమని ప్రశ్న వేస్తున్నారు తెలుసా? ఈ యొక్క లోకమంతటిని ముంచివేయడానికి నీరంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు. Well, it's important for us to know what the scriptures say about the beginning of the flood. చూడండి, ఆదిలో జలప్రలయం జలప్రలయం యొక్క ఆదిలో ఏం జరిగింది అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, So let's read Genesis 7 and verse 11. చూడండి, ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 15వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడిను, ఆకాశపు తూములు విప్పబడెను. అంటే రిపీట్ చేయబాక, ఎందుకంటే రికార్డ్ అవుతుందిగా, అది మనం ఒకళ్ళు చదివితే ఒకళ్ళనే వదిలిద్దాం. ఓకే. So we see in the 600th year of Noah's life. చూడండి, నోవాహ యొక్క 600 సంవత్సరాల కాలంలో on the second month, the 17th day. చూడండి, 2వ నెల 17వ దినమున, that's when the flood began. అప్పుడే ఆ యొక్క జలప్రలయం అనేది ప్రారంభమైంది. And
points out here that the water came from two sources. చూడండి రెండు విధాలుగా ఆ యొక్క నీరు వచ్చిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. The first here he says is that all of the fountains of the great deep were broken up. చూడండి అక్కడ చెప్పబడిన మొదటి విషయం ఏంటంటే ఆకాశపు తూములన్నీ కూడా విప్పబడ్డాయి అని చెప్పబడి ఉన్నది. And then he says, మహాగాధ జలముల ఓటలన్నీ ఆదిన మంది విడవబడ్డాయి అని చెప్పబడింది మొదటి పాయింట్. ఓకే, and the windows of heaven were open. ఆ తర్వాత ఆకాశపు తూములు కూడా విప్పబడ్డాయి అనేది రెండో పాయింట్ చెప్పాడు. So the water was coming from below and from above. చూడండి కింద నుంచి నీరు వచ్చింది, పైనుంచి నీరు వచ్చింది. It wasn't just the rain from above. చూడండి పైనుంచి నీరు వచ్చింది, అదే సార్ వర్షం వచ్చింది. We go to slide 11. ఇప్పుడు 11వ స్లైడ్ లోనికి మనం పోతున్నాము. Sometimes we get some interesting glimpses into things from other passages. చూడండి ఇతర చిత్ర భాగాల్లో నుంచి కొంచెం విచిత్రమైనటువంటి కొన్ని కార్యాలను మనం చూస్తుంటాము. Let's read Psalm 33 verses 6 through 9. చూడండి కీర్తనలు 33 6 నుంచి 9 వచనాలు చదవండి. కీర్తనలు 33 6 నుంచి 9 వచనాలు. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వరూపము కలిగెను. మహాసముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యంలో స్థిరపరచబడెను. ఓకే, So we notice here when the Lord created this world, చూడండి దేవుడి యొక్క లోకాన్ని సృష్టించాడనే విషయాన్ని మనం చూస్తున్నాము. there in verse 7, 7వ వచనం చూడండి. it says he laid up the depth in storehouses. చూడండి అక్కడ అగాధ జలముల కోట్లన్నిటిని కూర్చేటువంటి వాడుగానే ఉన్నాడు ఆయన. One of the interesting storehouses has been discovered in recent years. చూడండి కొట్లు అనేటువంటి దాన్ని సమీప కాలంలో మనం చదివి ఉన్నాము. So in recent years they've discovered a mineral called ringwoodite. What do they? In recent years, Okay. they've discovered this mineral called ringwoodite. The name is in the picture there. చూడండి ఇక్కడ ఉన్నటువంటి యొక్క రింగ్వుడైడ్ అనేటువంటి పేరు పిలువబడింది ఇక్కడ సమీప కాలంలో వీటిని. And so it is this mineral that is deep in the mantle of the earth. చూడండి ఆ యొక్క అగాధ జలములు అనేటువంటివన్నీ కూడా ఈ విధంగా రింగ్వుడైడ్ లో కూర్చబడ్డాయి, కొట్టలో కూర్చబడ్డాయని చెప్పబడి ఉన్నది. So we're talking about minerals that may be like 500 kilometers below the earth's surface. చూడండి ఆ యొక్క 500 కిలోమీటర్ల పైనుంచి భూమి కింది వరకు అవి ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. But one of the things that they've noted that's interesting about this mineral, చూడండి ఈ యొక్క మినరల్స్ గురించి ఇక్కడ ఉన్న ఆసక్తికరమైన ఒక విషయాన్ని చూడండి, is that it actually can hold water. చూడండి పూర్తి నీటిని అది కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So it can up to 2.5% of its weight can be in water. చూడండి నీటిలో 2.5 what? And so a fraction of its weight is actually water. ఇది నీరు అన్నమాట వాస్తవంగా. And so scientists believe then that there's enough of this mineral in the mantle of the earth. చూడండి ఈ యొక్క సైంటిస్ట్ ఏం చెప్పారంటే మినరల్ అనేటివి మరి ఈ యొక్క భూమిలో నీటిలో ఉన్నాయని చెప్తున్నారు. They believe there's more water there than in all of the oceans combined. చూడండి ఈ యొక్క సముద్రములన్నీ కూడా కలిసి ఉన్నట్టుగా వారు కనిపెడుతున్నారు. So you can think of these minerals as being a type of a storehouse that keeps water in it. చూడండి ఈ యొక్క మినరల్స్ అన్ని కూడా స్టోర్ హౌస్ అంటే కుట్లు అన్నమాట, కుట్లుగా ఉన్నాయని చెప్తున్నాడు. And again, we don't know, but certainly this could have been one of the sources of the water that the Lord used in the flood. చూడండి ఇది మనకైతే తెలియదు కానీ జలప్రళయంలో దేవుడు ఉపయోగించిన నీరు అనేది ఇలాంటి అగాధ కొట్టలలో నుంచి వచ్చినట్టుగా మనకు అర్థమవుతున్నది. Let's go to slide 12. ఇప్పుడు 12వ స్లైడ్ లోకి వెళ్దాము.
And let's read from Job 38 and verse 16. యోబు 38:16 చదవండి. యోబు 38:16 వచనం. సముద్రపు ఓటల్లోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రం అడుగున నీవు సంచరించితివా. ఓకే, So we see here where he's asking Job, in this chapter, he's asking Job lots of questions. చూడండి, యోబుని అనేక ప్రశ్నలు అడుగుతున్నాడు దేవుడు. Many of them concerning his creation and his great works that he's done. చూడండి, దేవుడు చేసినటువంటి సృష్టిని గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి అక్కడ కలిగి ఉంటున్నారు అనేక మంది. But here he asks them, have you entered into the springs of the sea? చూడండి, ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, సముద్రపు ఓటల్లోనికి నీవు చొచ్చితివా. Now it seems unlikely that Job would even have known what these springs of the sea were. చూడండి, యోబు ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే, యోబు దేవుని యొక్క అంటే సముద్రపు ఓటలు అనేటువంటి ఏంటి అనేటువంటిది యోబుకు తెలియదు అనేటువంటి విషయం అర్థమవుతున్నది. You know, in recent years, we've been able to take submarines down and see what's at the bottom of these oceans. చూడండి, సమీప కాలంలో సంవత్సరాలు ఏం చేశారంటే సముద్ర అడుగు భాగంలో ఏముంటుంది అనే విషయాన్ని పరిశోధన చేయడం జరిగింది. And we find these springs where water is coming forth. చూడండి, ఆ యొక్క నీటి ఓటలు అనేవి సముద్రపు అడుగు భాగం నుంచి దిగువ భాగం నుంచి వస్తున్నట్టుగా కనిపెట్టారు. ఓకే, Hold on just a second, KK. ఓకే ఓకే బ్రదర్. Yes, brother? Oh, okay, you gotta catch the train? Okay. Take this. Okay, all right. We've got a couple that have to catch a train here. ఓకే 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 బ్రదర్. Two brothers. Thank you. All right, so scientists then have discovered these springs that come forth from the sea. చూడండి, ఆ సముద్రపు అడుగు భాగం నుంచి వచ్చేటువంటి ఓటల్ని సైంటిస్టులు కనిపెట్టారట. They refer to these in this picture as what they call white smokers. చూడండి, వాటిని ఈ యొక్క స్తంభంలో ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వైట్ Smokers, Oh. white smoke, ఆ యొక్క పొగలాగా ఉన్నాయని చెప్పి వారు చెప్పి ఉన్నారు. and that's because of the particular chemicals that are in this water that's coming out here. చూడండి, ఈ యొక్క నీటిలో నుంచి ఒక రసాయనాలు విడుదలవుతున్నట్టుగా చెప్పడం జరిగింది. The other thing is that this water is very hot. It's about over 300 degrees Celsius. చూడండి, ఈ యొక్క నీరు అంటే సముద్రం అడుగు భాగం నుంచి వచ్చేటువంటి నీరట 300 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉంటుందట. We'll go to slide 13. ఇప్పుడు 13వ స్లైడ్ లోకి వెళ్తున్నాము. And let's read from Proverbs 8, 27 to 30. చూడండి, సామెతలు 8వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదువుదాము. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించునిటిని. So we see him describing how he made this earth and prepared the heavens. చూడండి, ఆయన ఏ విధంగా ఈ యొక్క ఆకాశ విశాలమును సృష్టించాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. But one of the other things he mentioned here is that he strengthened the fountains of the deep. చూడండి, అక్కడ ఆయన చెప్పినటువంటి ఇంకొక కార్యం ఏంటంటే అగాధ జలములను ఆయన మరి స్థిరపరిచాడు అని చెప్తున్నాడు. So it seems that these fountains were there from the very beginning. ఈ యొక్క అగాధ జలములు అనేవి ఆది నుంచే ఉన్నాయనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాము. But as we read earlier in Genesis, it says that these fountains were broken up. చూడండి, ఈ యొక్క పర్వతములు అనేటివి మరి అంటే ఈ యొక్క ఈ జలధారలు అనేవి మరి పగిలిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. So it seems like
as part of the flood, that he did something with these fountains that they began to issue more water than what they had been doing before. చూడండి, జలప్రళయం కాలంలో ఈ యొక్క అగాధ జలములనేటివి మరి వెప్పబడి వచ్చినట్లుగా, ఎక్కువ నీరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. So the picture we see here is what they call black smokers. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క బొమ్మ కనపడుతుంది చూసారా, బ్లాక్ స్మోక్స్ అన్నమాట, అంటే నల్లటి పొగ. It has to do with the high amount of sulfur and iron that is in this water. చూడండి, దాంట్లో సల్ఫర్, ఐరన్ అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క నీటిలో. And this happens to also be the hottest known water on earth. చూడండి, భూమి మీద బాగా వేడైన నీరు ఈ యొక్క ఇది భూమి మీద ఎక్కువ వేడైన నీరుగా చెప్పబడుతున్నది. Where it's over 400 Celsius. చూడండి, ఇది 400 డిగ్రీ సెల్సియస్ వేడితో ఉంటుంది అనమాట ఈ యొక్క నీరు. Go to slide 14. 14వ స్లైడ్ లోకి వెళ్తున్నాము. So what this is showing is that these fountains are all over the world. చూడండి, ఈ యొక్క అగాధ జలములు అనేవి ఈ లోకమంతటా కూడా విస్తరించి ఉన్నాయి. But in particular, they find many of these at the boundaries of the tectonic plates. అయితే వీటన్నిటికి కూడా వీటన్ని అగాధ జలములన్నిటి కూడా కొన్ని టైటానిక్ ప్లేట్స్ అనేటి బౌండరీస్ కూడా, హద్దులు కూడా ఉన్నాయట. And so at these tectonic plate boundaries, there's often a lot of volcanic activity చూడండి, going on. ఈ యొక్క టైటానిక్ ప్లేట్స్ లో మరి వాల్కానిక్ కార్యం కూడా, అంటే దాన్ని ఏమంటారంటే అగ్ని పర్వతం పగిలేటువంటి ఆ యొక్క గ్యాస్ కూడా ఉంటుందట. And the ones that we see in red here ఇక్కడ ఎర్రటి భాగం కనబడుతుంది చూసారా, గీతలుగా are ones that are currently active today. చూడండి, ఇది ఈ రోజు ఇంకా మనకు అమల్లో ఉన్నది, అంటే యాక్టివ్ గా ఉన్నదట ఇది. Well, we might also note that along some of these boundaries, కొన్ని హద్దుల్ని కొంచెం అంటే ఎక్కువ దూరంగా ఉన్నటువంటి హద్దులను కూడా మనం చూస్తున్నాము. such as the one over on the right that's kind of going down the middle of the Atlantic Ocean. చూడండి, ఈ యొక్క మధ్యలో రైట్ పక్కన కుడి పక్కన ఉన్నదేమో అట్లాంటిక్ సముద్రంలోనికి పోతున్నది. There's actually a very large mountain range that has formed under the sea there. చూడండి, సముద్రం పక్కన ఒక పెద్ద పర్వతాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. Because what's happening there is that these tectonic plates are slowly moving apart. చూడండి, టైటానిక్ ప్లేట్స్ అనేటివి నిదానంగా కదులుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. And there's a lot of volcanic activity coming out between the two then. చూడండి, అక్కడ వాల్కానిక్ యాక్టివిటీస్ అనేటివి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము, అంటే అగ్ని పర్వతానికి సంబంధించిన కార్యాలన్నీ కూడా వస్తున్నట్టు చూస్తున్నాము. And that the lava that's coming out is actually forming mountain ranges on either side of the boundary there. చూడండి, అక్కడ చుట్టుపక్కల రెండు పక్కల ఉన్నటువంటి ఆ యొక్క హద్దుల్ని ఏం చేస్తుందంటే అగ్ని పర్వతం నుంచి వచ్చేటువంటి లార్వా అనేటువంటిది పర్వతాలుగా కట్టుతూ వచ్చింది. We're going to look at some evidence in a later slide. తర్వాత స్లైడ్ లో మనం కొంచెం సాక్ష్యాలు మనం చూస్తాము. That actually seems to indicate that the United States and Africa were actually together at one time. చూడండి, ఆఫ్రికాలోను యునైటెడ్ స్టేట్స్ లోను ఒకసారి కదిలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం వాటిని. And that obviously something has happened now to where they are very far apart. చూడండి, అవి చాలా వేడిగా ఉన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. But we have some evidence that things originally were very, very different than they are today. చూడండి, ఆదిలో మరి ఈ రోజు ఉన్నట్టుగా కంటే కూడా ముందుగా ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం వ్యత్యాసంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And that reminds us of the language that we saw there in 1 Peter chapter 3. అయితే మొదటి పేతురు 3వ అధ్యాయంలో వారు మాట్లాడిన భాషను మనం చూసినప్పుడు, where he said the world that then was perished. చూడండి, లోకం అప్పుడు నశించిపోయింది. So he seems to be making a point that there was a world that was before the flood, and the world that is after the flood is very, very different. చూడండి, జలప్రళయానికి ముందున్నటువంటి లోకము జలప్రళయం తర్వాత వచ్చినట్టు లోకము చాలా వేరువేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Well,
let's begin to consider some of the geological evidence. Then. కొన్ని భూగోళ శాస్త్రంలో ఉన్నటువంటి సాక్ష్యాలను మనం చూద్దాము. So the picture here is of the Grand Canyon that we find in Arizona State in the United States. చూడండి, అరిజోనా స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి హ్యారికేన్స్ అనేటువంటి వాటిని చూస్తున్నాము. So the story that we're told by geologists is that this took millions of years to form. చూడండి, ఆ యొక్క భూగోళ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఇది కొన్ని మిలియన్ల సంవత్సరాల ముందే ఏర్పడింది అని చెప్తున్నారు. And they've claimed that the river that we see flowing through it was the thing that cut this canyon out here. చూడండి, ఇక్కడ దీనికి మధ్యలో పోతున్నటువంటి నది ఉంది చూసారా, ఈ యొక్క దీంట్లో ఇది ఈ యొక్క భూభాగాన్ని అలా కత్తిరించింది అని చెప్తున్నారు వాళ్ళు. But we're going to see some evidence that indicates that no, things happen much faster than what they want to tell us. వాళ్ళు చెప్పేదానికంటే కూడా కార్యం అనేది చాలా చాలా వేగంగా పోతున్నట్లుగా మనం చూస్తున్నాము. And we'll realize the flood, the Genesis flood, must have been the thing that was involved here during the formation of this canyon. చూడండి, ఈ యొక్క గ్రాండీ అనేటువంటి కేనియన్ ఉందో చూసారా, దీన్ని గ్రాండీ కేనియన్ అంటున్నారు. ఇది జరగడానికి జలప్రయ కాలంలో జరిగిన పరిస్థితుల గురించి చెప్తున్నాడు. We go to slide 16. ఇప్పుడు 16వ స్లైడ్ లోనికి మనం పోదాము. So we'll start though with a little more recent history. చూడండి, సమీప కాలంలో జరిగిన చరిత్రను మనం చూస్తున్నాము. So here we see a picture of Mount St. Helens in Washington State in the United States. చూడండి, అమెరికాలో మౌంట్ సెయింట్ హెలెన్స్ అనేటువంటిది వాషింగ్టన్ అనేటువంటి స్థలంలో ఉన్నది ఇది. And so we see the before and after pictures here. చూడండి, ముందుగా ఉన్నటువంటి పిక్చర్ ఫోటో, తర్వాత ఉన్నటువంటి ఫోటో చూస్తున్నాం ఇక్కడ. So in May of 1980, this volcano erupted. చూడండి, 1980లో ఈ యొక్క అగ్నిపర్వతం అనేది పగిలింది. And as you can see, literally, blew off the top of the volcano here. చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి ఆ యొక్క బ్లూని అది ముంచేసింది. ఇక్కడ చూడండి పైన. Now, if you look closely at the two pictures here, ఇక్కడ ఈ రెండు ఫోటోలని దగ్గర పెట్టి చూస్తే you can see that they're taken from pretty close to the same angle before and after. చూడండి, అంత ముందు తర్వాత ఒకే విధమైనటువంటి యాంగిల్లో తీసినట్టుగా ఉన్నది. చూడండి, ఇక్కడ ఇది గమనించండి. But on the left, you might notice that the lake is pretty small and further down. చూడండి, ఇక్కడ కింద ఎడం పక్కన కింద ఉన్నట్టు దీంట్లో వాగు అనేది చాలా చిన్నగాను లోతుగా చూస్తున్నాం. And then on the right side, we see that the lake is at a much higher elevation. చూడండి, కుడి పక్కన చూసినప్పుడు ఈ వాగు అనేది కొంచెం పెద్దగా ఉన్నట్లు కనబడుతున్నది. And we understand, well, that's because of all the material that flowed out of the volcano. It filled in this area. మనం ఏం చూస్తున్నామంటే ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చినటువంటి ఆ లార్వా అనేటువంటిది ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా నింపేసినట్టుగా మనకు అర్థమవుతుంది. It literally, raised that lake levels by hundreds of feet. చూడండి, వందల అడుగుల దూరంలో ఆ యొక్క వాగు యొక్క ప్రాంతం ఉన్నది, విస్తరణ ఉన్నది. And if you look closely on the right, you can see nearly 1 million trees that are sitting there floating in the lake. చూడండి, కుడి పక్కన మీరు చూసినట్లయితే ఎక్కువ మిలియన్ల చెట్లు అనేటివి దాని వాగు పక్కన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది అనుకుంటా బహుశా. And these are all trees that used to be on the side of the volcano that all came down with the eruption. చూడండి, వీటన్నిటిని కూడా ఈ యొక్క వాల్కేనర్ లావా ఉంటది కదా, అగ్నిపర్వతం లావా వచ్చి చెట్లన్నింటిని కూడా మింగేసింది. So we look a little bit closer here on slide 17. ఇప్పుడు 17వ స్లైడ్లో మనం చూద్దాము. So this is another angle looking at the area around Mount St. Helens. చూడండి, ఇక్కడ మౌంట్ సెయింట్ హెలెన్స్ లో ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. So all of what we see in this picture was not there before the eruption.
చూడండి ఇది జరగక ముందుగా అంటే ఈ పరిస్థితి రాకముందుగా ఈ విధంగా చుట్టుపక్కల లేదట. You know, if we were looking just before the eruption, all what we see here was just air. చూడండి అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ చుట్టూ ఉన్నది ఏంటంటే గాలి మాత్రమే ఉన్నదట. And there was forest, you know, hundreds of feet below this. అనేక వందల అడుగుల దూరంలో ఫారెస్ట్ అడవి ఉంది. And so the volcano caused up to 600 feet of sediment to be deposited here. That is what we're looking at. చూడండి ఇప్పుడు ఈ యొక్క అగ్నిపర్వతం అనేది 600 అడుగుల లోతుగా సెడిమెంట్ శిథిలాలను ఏర్పరిచింది. So we're looking at a series of canyons here that is part of Mount St. Helens now. చూడండి ఇక్కడ ఈ కేనియన్ ఈ కేనియన్ అనేది మౌంట్ సెయింట్ హెలెన్స్ లో ఒక పక్కన ఉన్నది ఇది. And so these canyons were actually formed about 2 years later. చూడండి ఈ కేనియన్స్ అనేవి 2 సంవత్సరాల తర్వాత అవి జరిగాయి. So in March of 1982, మార్చి 1982లో చూసినట్లయితే there was a third eruption from Mount St. Helens. చూడండి మౌంట్ సెయింట్ హెలెన్స్ నుంచి మూడవ కార్యం జరిగింది. మార్చి మూడవది జరిగినట్లు చెప్తున్నాడు. And that eruption caused this massive mud flow that carved out these canyons. చూడండి ఈ యొక్క ఇదనేది ఎక్కువ బురదతో కూడినటువంటి క్యానియన్స్ గా మారినట్టుగా చెప్తున్నాడు. And so all of these canyons were formed in just within 2 days. చూడండి ఈ క్యానియన్ అన్ని కూడా 2 రోజుల్లోనే జరిగినట్లుగా చెప్తున్నాడు. We'll go to slide 18. ఇక్కడ 18వ స్లైడ్ లోనికి మనం పోతున్నాము. And we'll look a little bit closer here. చూడండి కొంచెం దగ్గరగా మనం చూసినట్లయితే So you can see the two men walking near the base of this canyon. చూడండి ఈ యొక్క మనుషులు కేనియన్ చుట్టూ పోతున్నట్లుగా మనం చూస్తున్నాము. The one on the left there, his name is Stephen Austin. చూడండి ఇక్కడ లెఫ్ట్ భాగంలో ఉన్నటువంటి ఇతని పేరు స్టీవెన్ ఆస్టిన్ అంట. He is a geologist that's been doing this for over 40 years. చూడండి ఇతను ఒక భూగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను 40 సంవత్సరాలుగా ఈ పరిశోధనలో చేస్తున్నాడు. He also happens to be a member of the Lord's Church. చూడండి ఇతను ప్రభు సంఘం అంటే క్రీస్తు సంఘంలో ఒక సభ్యుడు కూడా అయి ఉన్నాడు. But and so he's done a lot of the research having to do with Mount St. Helens and the Grand Canyon. చూడండి మౌంట్ సెయింట్ హెలియన్స్ లోను గ్రాండ్ కేనియన్ లోను ఇతను మరి ఆ పరిశోధన చేస్తున్నాడు. But you can notice up the side of the canyon there, you can see how maybe the lower half, it looks a little bit different than the sedimentary layers above it. చూడండి ఈ యొక్క సెడిమెంటరీ లేయర్స్ అంటారు పొరలో. ఈ యొక్క పొరల మధ్యలో ఉన్న శిథిలాలు అనేటివి కింద ఉన్న దానికి ఈ మధ్య దానికి తేడా ఉన్నది చూడండి. So the lower half here that we see was formed on May the 18th, 1980. చూడండి ఇక్కడ కింద ఉన్నటువంటి యొక్క భాగము మే 18, 1980 ప్రాంతంలో ఏర్పడిందట. So that was the day of that very first eruption of the volcano. చూడండి ఆ దినమునే అంటే మే 18, 1980లో ఈ యొక్క వాల్కెనో అనేటువంటిది ఆ రోజు పగిలింది. And so the lower half of the hill then is basically deposits that just fell from the air that all piled up. చూడండి ఈ కింద ఉన్న భాగం అంతా కూడా గాల్లో వచ్చినటువంటి ఆ యొక్క దుమ్ము ధూళిని ఈ విధంగా పేర్కొందట. But then above that, you can see from about halfway to about 3/4 of the way up. చూడండి ఇక్కడ సగం నుంచి ఇక్కడ 3 భాగాలుగా పైన ఉన్నటువంటి భాగం చూసినట్లయితే you can see these stratified layers. చూడండి వీటిని స్ట్రాటిఫైడ్ లేయర్స్ అంటున్నారు పొరలు. And this had to do from the volcanic flow that happened on June the 12th, 1980. చూడండి 1980లో జూన్ 12న ఈ యొక్క వాల్కెన్ అంటే ఇవి ఏర్పడ్డట్టుగా మనం చూస్తున్నాము. So that was that second eruption that happened. చూడండి రెండోసారి ఆ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జరిగినటువంటి పరిస్థితి అన్నమాట ఇది.
So those sedimentary layers then were laid down in about 3 hours. చూడండి, ఈ యొక్క పొరలు ఉన్నాయి చూసారా, ఈ యొక్క పొరకు మధ్యలో ఉన్నటువంటి ఆ పొరలు అనేవి 3 గంటల్లోనే ఏర్పడతాయట. So it's about 25 feet thick there. 25 అడుగుల మందంతో 3 గంటల్లోనే ఏర్పడతాయట ఈ యొక్క పొరలు. And it was put down in 3 hours. 3 గంటల్లోనే అవి కింద వరకు ఏర్పడతాయట. Now, the other thing that's interesting here is when they did the radioisotope dating of the rocks in these layers. చూడండి, ఈ యొక్క పొరల మధ్యలో మరి ఆ యొక్క రాళ్లకు సంబంధించినటువంటి పరీక్షలన్నీ చేసినప్పుడు రేడియో ఐసోటేప్ టెస్ట్ చేశారట. And again, we know the exact down to the hour when these layers were formed. చూడండి, ఈ యొక్క గంటల్లోనే ఈ యొక్క గంటల్లోనే ఈ పొరలని ఇది ఏర్పడుతుందని చెప్పి వారు కనిపెట్టి ఉన్నారు. But the radioisotope dating says that these layers are anywhere from 350,000 years old. చూడండి, ఈ యొక్క రేడియో ఐసోటోప్ అనే టెస్ట్ అనేది 250 మిలియన్ సంవత్సరాలు కాదు అని చెప్పి చెప్తున్నవి. To over 2 million years old. చూడండి, అవి 2 మిలియన్ల సంవత్సరాలు కూడా కావు అని చెప్తున్నాడు. So again, we know exactly it's March 19th of 1982 when those layers occurred. చూడండి, 1980లో ఈ యొక్క పొరలని ఏర్పడ్డాయని చెప్పి మనం చూస్తున్నాం. And so again, we see these radioisotope methods just they're completely off. చూడండి, రేడియో ఐసోటోప్ మెథడ్స్ అనేవి పూర్తిగా ఆగిపోయాయి. Well, we ask, well, how then exactly did this canyon form here? చూడండి, ఈ యొక్క కేనియన్ అనేటివి ఎలాగ రూపించబడ్డాయి అనే విషయాన్ని మనం అడుగుతున్నాము. So the canyon was formed 2 years later. కేనియన్ అనేటిది 2 సంవత్సరాల తర్వాత జరిగింది. So during the second eruption, రెండవ పర్వతం అనేది పగలటము. ఎరప్షన్ అంటే పగలటం. I'm sorry, and the second major eruption was in 1982. 1982లో రెండవ ఎరప్షన్ అనేది అంటే అగ్నిపర్వతం పగలటం అనేది జరిగింది. I'm sorry, I should have said the third eruption. క్షమించాలండి, నేను మూడవ అగ్నిపర్వతం పగలటం అని చెప్పాలి, కానీ 2 అని చెప్పాను, తప్పది. The first 2 eruptions were both in 1980. 2 సార్లు సమయం డేట్ ఏంటంటే 1980లో జరిగాయి. One was in May and the next one was in June of 1980. చూడండి, ఒకటేమో మేలో జరిగింది, రెండోదేమో జూన్ 12, 1980లో జరిగింది. And so that's when all of these layers were built up was in 1980. చూడండి, 1980లోనే ఈ యొక్క పొరలన్నీ ఏర్పడ్డాయి. But then the canyon came along about 2 years later. చూడండి, కేనియన్స్ అనేవి 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నాయి. Because of the eruption that happened on March 19th, 1982. చూడండి, మార్చి 1982లో వచ్చి ఉన్నాయి. And so that eruption caused this massive flow of mud to go through this area. చూడండి, ఈ కార్యములు అనేవి ఈ యొక్క ఎక్కువగా మ్యాసివ్ భూమి అనేటువంటి అంటే ఎక్కువ విస్తారమైన భూమి మట్టి అనేది వచ్చింది. So that mud was flowing at about 150 kilometers an hour. చూడండి, 150 కిలోమీటర్ల వేగంతో, అంటే ఆ మట్టి 150 కిలోమీటర్ల వేగంతో ఇదంతా అల్లుకుందట. And so it carved out these canyons here in just a matter of a day or two. చూడండి, ఆ యొక్క క్యానియన్ అనేటిది 1 రోజు 2 రోజులలోనే అది వచ్చినట్టుగా చెప్తున్నాడు. So scientists look at what they can observe here at Mount St. Helens. చూడండి, మౌంట్ సెయింట్ హెలెన్ అనేటిది అక్కడ సైంటిస్టులు గుర్తుపెట్టి చెప్పి ఉన్నారు. They particularly note the sedimentary layers there that are about halfway up on that cliff. చూడండి, ఆ యొక్క దీంట్లో ఈ శిథిలాలు అనేవి మధ్యలో ఈ లోయలు అనేవి ఏర్పడుతున్నట్టుగా చెప్పాడు. కేనియన్ అంటే లోయ. They note that those layers look very comparable to the layers in the Grand Canyon. చూడండి, గ్రాండ్ కేనియన్ అనేటిది అంటే గ్రాండ్ లోయ అనేటువంటిది ఈ యొక్క ఇక్కడ మధ్యలో ఏర్పడుతున్నది.
So we go to slide 19 here. ఇప్పుడు 19వ స్లైడ్కి పోతున్నాము. గ్రాండ్ And so, కేనియన్. we realize, well, we understand what happened there in Mount St. Helens. చూడండి, మౌంట్ సెయింట్ హెలెన్స్ లో ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకున్నాము. And if these canyons and these layers were put down very quickly there at Mount St. Helens. చూడండి, మౌంట్ సెయింట్ హెలెన్స్ లో ఈ యొక్క లోయలు అనేటివి, ఈ యొక్క పొరలు అనేటివి చాలా త్వరగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. Could something similar have happened in the formation of the Grand Canyon? చూడండి, ఈ యొక్క గ్రాండ్ కేనియన్ అంటే గ్రాండ్ క్యానియన్ అనేది లోయ, ఈ యొక్క లోయలో చాలా త్వరగా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. And that's exactly what scientists like చూడండి, స్టీవెన్ ఆస్టిన్ అనే ఆయన దీన్ని జరిగినట్లుగా నమ్ముతున్నాడు. there's a lot of very powerful evidence to suggest that is the case. చూడండి, ఇది చాలా బలమైన ఒక సాక్ష్యంగా ఉన్నట్టుగా ఆయన చూస్తున్నాడు. We'll go to slide 20. ఇప్పుడు 20వ స్లైడ్ లో వెళ్తాము. So as we consider the Grand Canyon, then చూడండి, అదే లోయలోనికి పోతున్నాం. మనం లోయని గురించి చూస్తున్నాము. the Grand Canyon runs for about almost 450 kilometers. చూడండి, long. ఈ యొక్క గ్రాండ్ కేనియన్ అనే లోయ 450 కిలోమీటర్ల దూరంలో విస్తరించున్నది. Its average depth is about 1,200 meters. చూడండి, ఈ లోయ చూసారా, 1200 మీటర్ల దూరం ఉందట లోతుగా. And there's places where it goes down as far as 1,850 meters. చూడండి, 1850 మీటర్ల దూరంలో అది ఉన్నదట. But we see that it's largely made up of this sedimentary type rock. చూడండి, ఇవన్నీ కూడా మరి ఆ యొక్క శిథిలాలకు సంబంధించినటువంటి రాళ్లుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. There are some places in the canyon where volcanic activity has occurred. చూడండి, ఆ యొక్క వాల్కానిక్ అంటే అగ్నిపర్వతం యొక్క దాని నుంచి వచ్చినటువంటి విషయాలుగా మనం చూస్తున్నాము. We'll go to slide 21. చూడండి, ఇప్పుడు 21వ స్లైడ్ లో పోతున్నాము. So this kind of shows what a cross section of all of these layers looks like. చూడండి, ఈ యొక్క పొరలన్నీ ఈ విధంగా ఉన్నట్టు కనబడుతున్నది. So at the very bottom of the V there, you kind of see where the river is running through. చూడండి, చాలా కింది భాగంలో ఒక నది అనేది ప్రవహిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. And we see this giant granite base at the bottom here. చూడండి, కింద ఉన్నటువంటి దీన్ని ఒక పెద్ద నదిగాను ప్రవహిస్తున్నట్టుగా కనబడుతున్నది. It's kind of shown in this orange looking color. చూడండి, ఇది ఆరెంజ్ కలర్ లో ఉన్నది. చూడండి, ఇది. But then on top of that, we see all of these blue layers that represent the different sedimentary. చూడండి, ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ యొక్క పొరలన్నీ కూడా సెడిమెంటరీ రాళ్లుగా ఉన్నాయి, అంటే పొరలుగా ఏర్పడిన రాళ్లుగా ఉన్నాయి. We can also see where they've noted that there are some places where volcanoes have been. చూడండి, కొన్ని స్థలాల్లో ఈ యొక్క అగ్నిపర్వతం అనేది మరి పగిలినట్టుగా కనబడుతున్నది. And so in those places, the lava has run down across or down, cascaded down the sides of the canyon. చూడండి, ఈ యొక్క క్యాస్కేడ్స్ కిందికి ఆ యొక్క కేనియన్ లోనికి పోయినట్టుగా, లోయలోనికి పోయినట్టుగా మనం చూస్తున్నాం. So obviously, those volcanoes came along sometime after the canyon was formed. చూడండి, మొదటగా ఈ యొక్క లోయలు ఏర్పడిన తర్వాత మరి అగ్నిపర్వతం నుంచి ఆ యొక్క లావా అనే తర్వాత వచ్చినట్టుగా మనకి అర్థమవుతున్నది. We go to slide 22. 22వ స్లైడ్ లోనికి పోదాము. And again, we see Stephen Austin there in the picture on the in blue shirt there. చూడండి, ఇక్కడ స్టీవెన్ ఆస్టిన్ అనేటువంటి సహోదరుడు మరి యొక్క బ్లూ షర్ట్ తో ఉన్నాడు కింద. But he's at the bottom of the canyon, standing on this granite slab. చూడండి, ఇక్కడ ఈ లోయలో కింద ఉన్నటువంటిది అంతా కూడా గ్రానైట్ పలకల మీదనే వాళ్ళు నిలబడ్డారట. That they call that granite slab. They call it the granite
basement. చూడండి, వాళ్ళు దీన్ని గ్రానైట్ స్లాబ్ ని ఏమని అంటున్నారంటే గ్రానైట్ బేస్మెంట్ అంటున్నారు, అంటే పునాది అంటున్నారు. They've actually seen this slab all over the earth. They've seen it in Africa and China. చూడండి, ఈ యొక్క స్లాబ్స్ అన్నిటిని, పలకలన్నిటిని ఆఫ్రికాలోను చైనాలోను వారు చూస్తున్నారు. As well as up in Russia and Europe and other places. ఆ తర్వాత రష్యా, యూరోప్ అనే ఇతర ప్లేసుల్లో కూడా వాటిని చూస్తున్నారు. So this is kind of the what appears to be the main slab that makes up the earth, the main part of the crust of the earth. చూడండి, ఈ యొక్క భూమి ఈ విధంగా ఏర్పడటానికి ఈ యొక్క పలకలన్నిటిని విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. And then on top of that, we see this the sandstone layer that's been layered on top of it. చూడండి, వాటిపైన పొరలుగా భూమి ఉన్నట్టుగా మనకు కనపడుతున్నది. And that sandstone layer represents the very first layer of the Grand Canyon. చూడండి, ఈ యొక్క మొదటి అంటే పైన ఉన్నటువంటి పొరలు అనేవి గ్రాండ్ కేనియన్ లోయలో ఏర్పడినటువంటివిగా కనబడుతున్నాయి. We're out of time for today, so Lord willing, we'll pick up here tomorrow and keep going. ప్రభు చిత్తమైతే మనం రేపు వీటిని కంటిన్యూ చేద్దాము. మనకి ఈ రోజు సమయం అయిపోయింది. We'll ask Anand if he'll come up and move us in a word of prayer. ఓకే బ్రదర్.